దగ్గొచ్చింది, జలుబు వచ్చింది, వన్ డే పేషెంట్ బాగానే బట్ యాంటీబయాటిక్స్ వాడేయడం. సో అలా ఊరికే వాడినప్పుడు ఏమవుతుందంటే పని చేయాల్సిన మెడిసిన్ పని చేయకపోతే కనుక చాలామందికి ఉన్న క్వశ్చన్ ఇది. ఇప్పుడు వీడియోస్ చూసి కానీ ఆన్లైన్లో చూసి కానీ సెల్ఫ్ ట్రీట్మెంట్ ఎక్కువ తీసుకుంటున్నారు. కాజ్ లేకుండా రీజన్ లేకుండా మనం ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేసామంటే కనుక తర్వాత అదే మనం ప్రాణం తీయచ్చు. ఇలా చాలా ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి మనకి. తీరా చూస్తే పేషెంట్కి డెంగ్యూ వచ్చి సో సింపుల్ హైడ్రేషన్ లేకుండా సో అది హెమరేజిక్ షాక్లోకి వెళ్ళిపోవడం, ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయిపోయి ఆ లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు ఏంటంటే మనం ఎన్ని ప్లేట్లెట్స్ ఎక్కించినా కూడా సో వీ కాంట్ సేవ్ ద పేషెంట్. హలో అండి, మెడ్ టాకీస్కి మీకు స్వాగతం. ప్రతి వారం మనం మీ ఆరోగ్యం సంబంధించిన అనేక విషయాలు మనం డాక్టర్స్తో మనం మాట్లాడుతూ ఉన్నాం, డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు కూడా ఇంకొక కొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. నేను మీ హోస్ట్ డాక్టర్ ఉదయ్, అండ్ ఈరోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ జాయ్సన్ గారు మనతో అవైలబుల్గా ఉన్నారు. సార్ వెల్కమ్ టు షో. సో యాక్చువల్లీ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ ఏంటంటే, సాధారణంగా ఎప్పుడు చూసినటువంటి ఒక కంప్లైంట్ ఏంటంటే కనుక జ్వరం, ఫీవర్ అనేది ప్రతి ఒక్క మనిషికి వస్తూ ఉంటుంది. అండ్ దట్టు ఫీవర్ లేకుండా ఏ మనిషి కూడా ఐ థింక్ ఇప్పటిదాకా ఉండకపోవచ్చు. సో ఈ ఫీవర్ గురించి అట్లాగే ఇంకా డీప్గా వెళ్తే కనుక ఈ మధ్యన ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కనుక డైరెక్ట్గా ఫార్మసీకి వెళ్ళిపోవడం, మందుల షాప్కి వెళ్ళి అక్కడ ట్యాబ్లెట్స్ ఇలాగ జ్వరం ఉందని చెప్పి డోలో టాబ్లెట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విషయాలని గురించి కూడా మనం చాలా నీట్గా క్లీన్గా డీప్గా మనం డిస్కస్ చేద్దాం. సో మనతో మాట్లాడడానికి డాక్టర్ జాయ్సన్ గారు ఎప్పుడు ఉంటారు. సో విల్ స్టార్ట్ ది షో. సార్ యాక్చువల్లీ సార్ ఈ మధ్యన చూస్తే సార్ ఎక్కడికి వెళ్ళినా సరే ఫీవర్ అనే కంప్లైంట్ మీకు చెప్పే కన్నా ముందే పేషెంట్ ఫార్మసీకి వెళ్ళి పర్చేస్ చేసుకోవడం జరుగుతుంది. అసలు ఫీవర్ అంటే ఏంటి అండ్ అది మనం ఎలా మనం డయాగ్నోస్ చేయొచ్చు సార్? చాలామందికి ఉన్న క్వశ్చన్ ఇది ఇప్పుడు. సో చాలా ఇంపార్టెంట్ కూడా ఫీవర్ గురించి తెలుసుకోవడం. ఫీవర్ అనేది అదొక అంటే డిసీజ్ కాదు. సో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా సో ఫీవర్ అనేది ఒక ఫస్ట్ సిమ్టమ్ అనమాట, ఒక వార్నింగ్ సిగ్నల్ అనుకోవచ్చు. మన బాడీ ఇచ్చే వార్నింగ్ సిగ్నల్. సో ఫీవర్ వచ్చాక ఫీవర్ని మనం ట్రీట్ చేయడం కాదు, కానీ దేనివల్ల ఫీవర్ వస్తుందో దాన్ని మనం ట్రీట్ చేసినట్లయితే సో ఫీవర్ ఆబ్వియస్గా అదే తగ్గుతుంది అనమాట. సో ఫీవర్ రాగానే అందరూ సరే ఫీవర్ వచ్చింది అని ఇది అది అవ్వచ్చు, వైరల్ ఫీవర్ అవ్వచ్చు అది అనుకుని దాని ట్రీట్మెంట్ పరంగా చాలామంది ఈ రోజులు చూస్తే మనం వీడియోస్ చూసి కానీ ఆన్లైన్లో చూసి కానీ సెల్ఫ్ ట్రీట్మెంట్ ఎక్కువ తీసుకుంటున్నారు. కొన్ని కేసెస్లో అది సరిపోతుంది, కానీ ఒక్కొక్కసారి డిసీజ్ ఎక్కువైనప్పుడు లేదా సివియారిటీ ఎక్కువైనప్పుడు అది చాలా కాంప్లికేషన్స్ లీడ్ చేస్తుంది. ప్రాణం మీద కూడా వచ్చే సంఘటనలో చూసాం మేము హాస్పిటల్స్లో. ఎందుకంటే చాలా నెగ్లెక్ట్ చేసి లాస్ట్ స్టేజ్లో హాస్పిటల్కి పరిగెట్టుకుంటూ రావడం, అప్పుడు తీసుకొచ్చిన మనకి అంటే పేషెంట్ని సేవ్ చేయలేకపోవడం, అలా చాలా ఇన్సిడెన్సెస్ చూస్తున్నాం మనం. సో ఫీవర్ అనేది ఫస్ట్ ఏంటంటే అదొక సిమ్టమ్. సో అది ఫీవర్ వచ్చింది అంటే మనం ఇవాల్యుయేట్ చేయాలి, దేనివల్ల ఫీవర్ వచ్చింది, సో కాజెస్ ఏంటి, పేషెంట్ హిస్టరీ అడిగి, కంప్లైంట్స్ ఏంటి, ఫీవర్తో పాటు వేరే సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి అవి కూడా అడిగి, సో ఏ సిస్టమ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, సో ఎలా వచ్చింది, హిస్టరీ ప్రాపర్గా అడిగి, అంటే రీసెంట్ ట్రావెల్ ఏమన్నా ఉందా, సో కాంటాక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ ఎవరితో ఉన్న కాంటాక్ట్లో వచ్చినట్లయితే సో ప్రాపర్ హిస్టరీ తీసుకున్నప్పుడు మనకి మోర్ దెన్ 80-90% ఆఫ్ పేషెంట్స్లో మన కాజ్ అనేది తెలిసిపోతుంది. సో అప్పుడు మనకి ట్రీట్మెంట్కి ఇంకా ఈజీ అవుతుంది అనమాట. సో అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫీవర్ గురించి. ఎస్ సార్, మీరు చెప్పినట్లు ఫీవర్ అనేది జస్ట్ సిమ్టమ్ మాత్రమే. సో ఫీవర్ ఎందుకు వచ్చిందంటే కనుక దాని బిహైండ్ చాలా మనకి రీజన్స్ ఉండొచ్చు. రీజన్ తెలుసుకోకుండా జస్ట్ ఫీవర్ సింటమాటిక్ ట్రీట్మెంట్ చేస్తే కనుక తగ్గే ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు కదా సార్. సో ఫీవర్తో పాటు మీరు చెప్పినట్టు కోల్డ్ ఉండొచ్చు, కాఫ్ ఉండొచ్చు, ఇలా వేరే వేరే సింటమ్స్ ఉండొచ్చు. బట్ జనాలు ఏం చేస్తున్నారంటే జస్ట్ ఫీవర్ అన్న ఒక టర్మ్ తీసుకొని థర్మోమీటర్ వాళ్ళు చెక్ చేసుకుంటూ నాకు 101 ఫీవర్ ఉంది లేదా 99 ఉంది అని వాళ్ళు గ్రేడ్ చేసుకుంటూ ఇంతకన్నా ఎక్కువ వెళ్తేనే అప్పుడే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను, లేదా నేను వెళ్ళను, ఏదో నేను ట్యాబ్లెట్లో మేనేజ్ చేస్తాను అని అంటూ ఆ ఇనీషియల్ క్రూషియల్ పీరియడ్లో ఆ 3 to 4 days వాళ్ళ ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు సార్. సో ఏ టైంలో వాళ్ళు మీ దగ్గరికి వస్తే బెటర్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంట్లో చెక్ చేసుకున్నారు కదా, టెంపరేచర్ చెక్ చేస్తున్నారు కాబట్టి ఎంత టెంపరేచర్ అనేది నార్మల్గా ఉంటుంది అండ్ ఎంత దాటితే మనం మీ దగ్గర రావాలి. సో అదొకసారి క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. ఈ పాయింట్స్ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందరికీ. సో యూజువల్గా అంటే హెల్దీ అడల్ట్స్ అంటే వేరే ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా, అంటే వేరే లైక్ బీపీ షుగర్ కానీ ఏం లేకుండా హెల్దీగా ఉన్న పీపుల్కి ఏంటంటే 1 or 2 days వాళ్ళు వెయిట్ చేయవచ్చు. లైక్ ఫీవర్ వచ్చినప్పుడు పారాసిటమాల్ వేసుకోవడం కానీ, అంటే ఫీవర్ అంటే మనకి మోర్ దెన్ 100 degrees Fahrenheit టెంపరేచర్ వచ్చినప్పుడు సో పారాసిటమాల్ వేసుకోవడం, ఇంట్లో రెస్ట్ తీసుకోవడం, అడిక్వేట్ హైడ్రేషన్ చూసుకోవడం, అంటే
ఫ్లూయిడ్స్ అవి ఎక్కువ తీసుకుంటాం, వాటర్ కానీ లైక్ కోకోనట్ వాటర్ కానీ సాల్టెడ్ లిక్విడ్స్ ఏమన్నా హోమ్ బేస్డ్ Yes. అవి ఎక్కువ తీసుకుండడం వల్ల కొంచెం హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ ఒక 1 or 2 days వెయిట్ చేయవచ్చు ఇంటి దగ్గర. బట్ కొంతమంది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్ ఉంటారు, ఎలాగంటే హార్ట్ పేషెంట్స్ కానీ వృద్ధులు కొంచెం Yes. ఎల్డర్లీ Old age, పీపుల్ కానీ వీళ్ళు లేదా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ అని బీపీ షుగర్ కంట్రోల్లో లేని పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే వెయిట్ చేయడం కొంచెం వీళ్ళు రిస్కీ అవ్వచ్చు అనమాట. సో ఎందుకంటే వీళ్ళు వచ్చే ఇన్ఫెక్షన్స్ సివియరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్, మామూలు కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, బట్ వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు కొంచెం సివియరిటీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ ఉంటారు. ఎస్ సార్. సో వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా వాళ్ళకి ఫ్లేర్ అప్ అయిపోతుంటాయి ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా కూడా. సో వీళ్ళు ఏంటంటే మేబీ ఫస్ట్ డే వెయిట్ చేయొచ్చు ఇంటి దగ్గర, లేదా వాళ్ళకి ఉన్న సిమ్టమ్స్ బట్టి లైక్ వీక్నెస్ ఎక్కువగా ఉంది, మరీ లెగలేకపోతున్నారు, నీరసంగా ఉంది, మెడిసిన్స్ వాడుతున్నారు, బీపీ డౌన్ అయ్యి, సో ఇలాంటి కండిషన్స్ ఎవరికన్నా ఉన్నా కూడా సో బెటర్ వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వినంత త్వరలో హాస్పిటల్కి వచ్చినట్లయితే సో మనం ఈ సింపుల్ కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. సో మనం ఎర్లీగా అడ్రస్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయవచ్చు, సో దట్ వీ కెన్ సేవ్ ద పేషెంట్ మోస్ట్ టైమ్స్. ఎందుకంటే వీళ్ళు ఒక్కసారి ఈ బీపీ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఈ హార్ట్ కండిషన్ అనేది మళ్ళీ రియాక్టివేట్ అయిపోయి, లేదా హార్ట్ ఫెయిల్యూర్ మళ్ళీ హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం కానీ, సో కిడ్నీ ఇష్యూస్లో మళ్ళీ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ రావడం, సో ఇలా ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు ముందుగా చూసినట్లయితే హాస్పిటల్లో. మనం ఏంటంటే హాస్పిటల్లో రెగ్యులర్గా ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఇవన్నీ ప్రివెంట్ చేయవచ్చు. సో మీరు ఏమంటారంటే అట్లీస్ట్ విత్ ఇన్ ఫస్ట్ 2 days 1 to 2 daysలో కనుక వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆ నెక్స్ట్ మేనేజ్మెంట్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది సార్. సో వీళ్ళు ఈ ఫీవర్ కంప్లైంట్ వచ్చింది 1 to 2 daysలో వస్తుంది అనుకుందాం సార్. ఫీవర్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి అకార్డింగ్ టు మన టెక్స్ట్ బుక్స్ ప్రకారంగా. ఇన్ఫెక్షన్ అంటే ఫీవర్ రావచ్చు, ఇన్ఫెక్షన్ లేకుండా ఫీవర్ రావచ్చు, ఏమైనా ఉన్నాయి సార్. కానీ మేజర్గా తీసుకుంటే కనుక పబ్లిక్లో వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, అట్లాగే బ్యాక్టీరియల్ ఫీవర్స్ ఉన్నాయి. సో బ్యాక్టీరియల్ ఫీవర్ ఉందంటే కనుక యాంటీబయాటిక్ ఇచ్చుకోవచ్చు, ఏమైనా మేనేజ్ చేసుకోవచ్చు సార్. వైరల్ ఫీవర్ అనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా సార్. సో దీనికి కూడా యాంటీబయాటిక్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, డాక్టర్ని కన్సల్ట్ చేసే కన్నా ముందే ఈ డోలోతో పాటు వాళ్ళు అనేసుకుంటున్నారు లైక్ యాంటీబయాటిక్ తీసుకుని తగ్గిపోద్దేమో అని చెప్పి. అది బ్యాక్టీరియాలో వచ్చిందా వైరస్లో వచ్చిందా అనే క్లారిఫికేషన్ లేకుండా. సో సార్ స్ట్రైట్ అవే మెడికేషన్లో యాంటీబయాటిక్ స్టార్ట్ చేయడం బెటరా, ఆర్ ఎల్స్ మనం ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్తే బెటరా సార్? సో ఇది కూడా అంటే మంచి ఇష్యూనే, దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. స్ట్రైట్ అవే ఎప్పుడు కూడా day 1 యాంటీబయాటిక్స్ ఎవరు కూడా అడ్వైస్ చేయరు. ఎనీ డాక్టర్, నో వన్ విల్ అడ్వైస్ అన్లెస్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ ఉంటాయి తప్ప ఎవరు కూడా day 1 ఆఫ్ ఫీవర్లోనే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయాలని ఎవరు చెప్పరు. బట్ చాలామంది ఏంటంటే యాంటీబయాటిక్స్ వేసుకుంటే ఫీవర్ తగ్గిపోతుంది అనే అపోహతో చాలామంది మెడికల్ షాప్స్కి వెళ్ళి అడగడం కానీ, లేదా వాళ్ళని ఇచ్చేయమంటే వాళ్ళు ఇచ్చేస్తుంటారు. సో కామన్లీ అవైలబుల్ యాంటీబయాటిక్స్ తెలుసు చాలా మందికి. సో ఇవన్నీ కూడా తీసేసుకుంటూ ఉంటారు. వాటితో మనకి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ఏదైనా ఒకవేళ సివియర్ ఇన్ఫెక్షన్ ఉందంటే అది తగ్గినట్టే తగ్గి ఒక 2 days బాగానే ఉంటారు, బట్ అది మళ్ళీ ఫ్లేర్ అప్ అయిపోయి హైయర్ యాంటీబయాటిక్స్కి ఒకసారి రెస్పాన్స్ కూడా ఉండదు సరిగా. సో అంటే ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉంటే కనుక రెసిస్టెన్స్ వచ్చేస్తుంది వాటికి ఈ డ్రగ్స్ వల్ల. సో కొంచెం వాటిని మనం ట్రీట్ చేయడం బాగా డిఫికల్ట్ అవుతుంది. సో అదొక ఇష్యూ. ప్లస్ అలాగే మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ ఫీవర్స్ ఎక్కువగా కూడా వైరల్ ఫీవర్స్ ఉంటాయి అన్నమాట. సో యూజువల్గా మనకి సపోర్టివ్ కేర్ తోటి ట్రీట్ చేయొచ్చు వితౌట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. సో ప్రాపర్గా ఫీవర్ వచ్చినప్పుడు పారాసిటమాల్ వేసుకోవడం కానీ, సో వేరే ఇష్యూస్ లైక్ బీపీ డౌన్ ఉంటే బీపీ అవి మెయింటైన్ చేసుకోవడం కానీ, షుగర్స్ ఉంటే షుగర్స్ కంట్రోల్ చేసుకోవడం, ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఇవి చేసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్తో పని లేదు. బట్ ఇది అంటే అందరికీ వర్తించు. సో ఆఫ్టర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్తో ఇన్వెస్టిగేషన్స్ తర్వాతనే మనం క్లారిటీ ఇవ్వచ్చు ఏది మనకి యాంటీబయాటిక్స్ అవసరం అవుతుంది, లేదా వేటికి వితౌట్ యాంటీబయాటిక్స్ వీ కెన్ ట్రీట్ అండి. ఎస్ సార్, బికాస్ ఆ క్లారిటీ అనేది కనుక మనం ఇవ్వకపోతే కనుక, బికాస్ టిల్ నౌ ఏమవుతుందంటే వాళ్ళకి ఫీవర్ వచ్చింది, ట్యాబ్లెట్స్ తగ్గిపోతుంది, యాంటీబయాటిక్ వాడడం అయిపోయింది, బట్ టెస్ట్ చేయించుకోవడానికి మాత్రం చాలామంది ఆలోచిస్తున్నారు సార్. జనాల్లో ఉన్న అపోహ ఏంటంటే ఫీవర్ కోసం ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్దాం,
వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ జస్ట్ ఒక పారాసిటమాల్ రాయడానికి వాళ్ళు నాకు ఒక 10 టెస్టులు చేస్తారు, బట్ ఈ టెస్టులు చేయడం వల్ల నాకు బిల్ అయిపోతుంది అనేటువంటి ఒక అపోహ ఉండడం వల్ల, వాళ్ళు భయపడడం వల్ల ఇంత అవుతుంది సార్. బట్ బిహైండ్ ద స్టోరీ ఏంటంటే కనుక ఫీవర్ ఎందువల్ల వచ్చిందని మనం చెక్ చేసుకుంటూ వస్తాం. సో రకరకాల మనం ప్రొఫైల్ చేస్తూ ఉంటాం కదా సార్. సో ఇందులో ఒక కామన్గా వచ్చే ప్రొఫైల్ ఏంటంటే సార్ వైరల్ టెస్ట్ ఒకటి ఉంది. ఈ వైరల్ టెస్ట్ ఒకటి చేసేసిన తర్వాత టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పేసి అని అందరూ కూడా ఒక మిస్కన్సెప్షన్లో వెళ్ళిపోతూ ఉన్నారు. సో సార్ నాకు యాక్చువల్లీ ఒక డౌట్ ఉంది, అసలు ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉందా లేదా, ఉంటే కనుక ఈ వైరల్ టెస్ట్లో మనకి ఇది మనం డయాగ్నోస్ చేయగలము, అండ్ ఆ వాల్యూస్ ఎట్లా మనం తెలుసుకోవాలి సార్? టైఫాయిడ్ ఫీవర్ అనేది అదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో ఖచ్చితంగా అది మన కమ్యూనిటీలో ఉంది. ఇంకా సో ఇండియాలో అయితే చాలా ఎక్కువ, ఎందుకంటే అది ఫుడ్ ఆర్ వాటర్ కంటామినేషన్తో స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. విత్ ఇన్ ఫ్యామిలీస్ కానీ ఆర్ ఎక్కువ గుంపులు ఎక్కడన్నా ఉంటే ఫంక్షన్స్ కానీ, సో ఇక్కడంతా చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో టైఫాయిడ్కి వచ్చేసి మనకి వైడల్ టెస్ట్ అని ఉంటుంది, వైడల్ ఆర్ విడాల్ టెస్ట్ అని. సో ఆ టెస్ట్ అనేది ఏంటంటే జస్ట్ యాంటీబాడీ టైటర్స్ మనకి చూపిస్తుంది. సో అది ఎక్కువ అది పాజిటివ్ ఉంది అంటే అది ఖచ్చితంగా ప్రెజెంట్ టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ని సూచించదు. అది ఏంటంటే ఆల్రెడీ ట్రీటెడ్ ఇన్ఫెక్షన్ లేదా అట్లీస్ట్ 1 వీక్ దాటిన ఇన్ఫెక్షన్ అయితే కనుక అది చూపిస్తుంది బ్లడ్లో. సో విత్ ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫీవర్లో మనకి వైరల్ టెస్ట్ వల్ల అనేది పెద్ద యూజ్ ఏం లేదు దాంతో. బట్ టైఫాయిడ్ని డిటెక్ట్ చేయడానికి అగైన్ బ్లడ్ కల్చర్స్ కానీ లేదా సిబిసిలో మనకి వేరే వాల్యూస్ అవన్నీ చూస్తే ఖచ్చితంగా ఐడియా వస్తుంది. ప్లస్ అదేవిధంగా పేషెంట్ హిస్టరీ మెయిన్ అనమాట. అంటే పేషెంట్కి ఎలా స్టార్ట్ అయింది ఫీవర్, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, సో ఏదన్నా గ్యాదరింగ్స్లో అటెండ్ అయ్యారా, సో అది దాంతో కోరిలేట్ చేసుకున్నట్లయితే సో మనం ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. బట్ వైరల్ టెస్ట్ని చూపించి సో ఇది పాజిటివ్ ఉంది, ఖచ్చితంగా టైఫాయిడ్ వచ్చింది, ఫీవర్ ఫస్ట్ డేనే వైరల్ పాజిటివ్ వచ్చిందని చెప్పి యాంటీబయాటిక్ స్టార్ట్ చేయడం మాత్రం ఇట్స్ డెఫినెట్లీ నాట్ రికమెండెడ్. థ్యాంక్ యూ సార్. బికాస్ ఈ ఒక క్లారిటీ లేకపోవడం వల్ల చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక వైరల్ టెస్ట్ చేసేయడం, ఇంకా హిస్టరీ ఏమీ తీసుకోరు, ఎగ్జామినేషన్ చేయరు, ఎందువల్ల వచ్చిందనే రూట్ కాజ్ అనాలిసిస్ కూడా ఏం చేయకుండా జస్ట్ వైరల్ టెస్ట్ చేయడం, ఆ వాల్యూస్ ఏదో ఈ రేషియోస్ ఏదో 101 ఏదో అని చెప్పేసి వాళ్ళు ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తున్నారు. బట్ యాక్చువల్లీ సార్ నేను చూసిన నా ఎక్స్పీరియన్స్లో ఇలా చాలామందికి మనం వైరల్ టెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా సార్. సిబిసి కూడా చేస్తాము, అండ్ ఈవెన్ వైరల్ మార్కర్స్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు టైఫాయిడ్ పాజిటివ్ చూపిస్తూ ఉంటుంది, బట్ సిబిసికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్లేటెడ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే సార్ ఇది డెంగ్యూ ఫీవర్ అయి ఉండొచ్చేమో, బట్ టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పేసి ఒక మిస్కన్సెప్షన్ చేయడం వల్ల, మిస్డయాగ్నోస్ చేయడం వల్ల, అండ్ ఆ 1 వీక్ పాటు వీళ్ళు ఏదో యాంటీబయాటిక్ పెడుతున్నారు. 1 వీక్ అయిన తర్వాత ఈ డెంగీ హెమరేజిక్ ఫీవర్ కాస్త ఈ సివియర్ అయిపోవడం, అండ్ ఆ పేషెంట్ వచ్చి ఐసీలో ల్యాండ్ అవ్వడం. సో ఇట్లాంటి కేసెస్ నేనే చూశాను సార్. సో మీకేమైనా అటువంటి ఎక్స్పీరియన్స్ ఉందా సార్, అటువంటి కేసెస్ ఏమైనా? ప్లేట్లెట్స్ తక్కువ అవ్వడం అనేది అంటే ఓన్లీ డెంగ్యూలోనే కాదు, ఎక్కువగా డెంగ్యూలో చూస్తాం. బట్ ఎనీ ఇన్ఫెక్షన్లో మనకి ప్లేట్లెట్స్ అనేది తగ్గొచ్చు అనమాట. ఎనీ వైరల్ ఫీవర్స్ ఆర్ టైఫాయిడ్లో కూడా తగ్గొచ్చు. సో మలేరియా ఇట్లాంటి ఫీవర్స్లో కామన్ ఫీవర్స్ అనమాట, లైక్ ట్రాపికల్ ఫీవర్స్ మన సైడ్ ఎక్కువగా ఉంటాయి. ఏ ఫీవర్ ఉన్నా కూడా ప్లేట్లెట్స్ ఖచ్చితంగా తగ్గొచ్చు. సో ప్లేట్లెట్స్ తగ్గితే అది ఖచ్చితంగా డెంగ్యూనే అని కాదు, ఎక్కువగా డెంగ్యూ ఫీవర్స్ ఉంటాయి. సో అందుకే ప్లేట్లెట్స్ తక్కువనే అని చెప్పి దాన్ని ట్రీట్ చేయడం కాదు, కానీ ఎప్పుడైనా కూడా ట్రీట్మెంట్ యాజ్ ఎ హోల్ మనం అన్ని ఫ్యాక్టర్స్ని కంబైన్ చేసి పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తే ఖచ్చితంగా బెటర్గా ఉంటుంది పేషెంట్కి. ఎప్పుడన్నా కూడా అంటే ప్లేట్లెట్స్ తగ్గాయి లేదా బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అని అవి ట్రీట్ చేయడం కాదు, కానీ సో యాజ్ ఎ హోల్ పేషెంట్ మనం ఖచ్చితంగా అవి ట్రీట్ చేసినట్లయితే బెటర్ అవుట్కమ్స్ మనకు వస్తాయి అనమాట. ఇలా చాలా ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి మనకి. ఒకటి అనుకుని టైఫాయిడ్ అనుకుని వాళ్ళు అదే యాంటీబయాటిక్ కంటిన్యూ చేయడం, సో తీరా చూస్తే పేషెంట్కి డెంగ్యూ వచ్చి సో సింపుల్ హైడ్రేషన్ లేకుండా సో అది హెమరేజిక్ షాక్లోకి వెళ్ళిపోవడం, ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయిపోయి ఆ లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు ఏంటంటే మనం ఎన్ని ప్లేట్లెట్స్ ఎక్కించినా కూడా సో వీ కాంట్ సేవ్ ద పేషెంట్. అలా చనిపోయిన పేషెంట్స్ కూడా ఉంటారు. లాస్ట్ స్టేజ్లో తీసుకొచ్చి ఇంకా వీ కాంట్ డూ ఎనీథింగ్. సో వీళ్ళు ఏంటంటే ఒకవేళ త్వరగా వచ్చినట్లయితే మనం ఈజీగా ట్రీట్మెంట్ అయ్యి పేషెంట్ రివైవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో సిమ్టమ్ వచ్చినా విత్ ఇన్ 2 daysలో రావాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్స్ కూడా వాళ్ళు ఫాలోఅప్ చేయాలి, అండ్ దెన్ మనకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ ఇన్ మెడికేషన్ పెట్టిన తర్వాత కూడా కంటిన్యూస్ ఫాలోఅప్ లేకపోతే కూడా లైక్ వీ కెనాట్ జడ్జ్ కదా సార్. సో ఇవన్నీ మనం ఒక ఫాలోఅప్లో ఉంటూ డాక్టర్తో మనం అటెండ్ అవుతూ ఉంటూ, అండ్ ఏ కంప్లైంట్ వచ్చినా సరే మనం డాక్టర్కి మనం రివ్యూ చెప్తే కనుక సో దట్ అకార్డింగ్లీ మనకి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని మనం సాల్వ్ చేయడానికి ఈజీ అవుతూ ఉంటుంది సార్. సో ఇక్కడ దాకా క్లారిటీ బాగానే ఉంది సార్.
బట్ యాక్చువల్లీ సార్ ఇప్పుడు పబ్లిక్లో ఏమవుతుందంటే సార్ యాంటీబయాటిక్స్ అనేవి చాలా బాగా యూజ్ చేయడం జరుగుతూ ఉంది. లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫార్మసీకి వెళ్ళి పర్చేస్ చేయడం కూడా అయిపోతుంది సార్. ఇప్పుడు రియల్గా ఇప్పుడు పేషెంట్కి చాలా సివియర్ అయ్యింది, ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్ ఐసీలో ల్యాండ్ అయ్యి అనుకుందాం సార్. ఐసీలో ల్యాండ్ అయిన తర్వాత మీరు ఏదైనా యాంటీబయాటిక్ పెడదామంటే కనుక ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రావడం జరుగుతూ ఉంది. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చా? దానికంటూ మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా సార్? వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అంటే ఈ నౌఎడేస్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ కానీ, ఫిజిషియన్స్ కానీ, సో నర్సింగ్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కువగా వరీ అవుతున్న ఇష్యూ ఏదైనా ఉందంటే సో దట్ ఈస్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనమాట. సో దీన్ని అవాయిడ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే, సో యాంటీబయాటిక్స్ యూజువల్గా పనిచేసే యాంటీబయాటిక్స్ కొంతమంది పేషెంట్స్లో సరిగ్గా అనుకున్నంతగా పని చేయకపోవడం అనమాట. సో ఇది ఎందుకు వస్తుంది అంటే, ఇంతకుముందు వాళ్ళు ఎక్కువగా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం, అంటే ప్రతి చిన్న విషయానికి యాంటీబయాటిక్స్ వాడేయడం, ఫీవర్ డౌట్ ఉన్నప్పుడు కూడా యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసేయడం, కడుపు నొప్పి వచ్చింది యాంటీబయాటిక్ వేసుకోవడం, దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, వన్ డే పేషెంట్ బాగానే బట్ యాంటీబయాటిక్స్ వాడేయడం. సో అలా ఊరికే వాడినప్పుడు ఏమవుతుందంటే యాంటీబయాటిక్ ఆ యొక్క లక్షణాలు ఏదైతే ఉందో, యాక్షన్ మెకానిజం కానీ, సో వాటికి రెసిస్టెన్స్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనకి అవసరం అయినప్పుడు ఈ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా సో దానికి రెసిస్టెంట్ అయిపోయి, సో దానివల్ల ఇష్యూస్ వస్తుంటాయి. ట్రీట్మెంట్ ఎప్పుడైతే అవసరమో అప్పుడు ఖచ్చితంగా మనకి అది యూజ్ అవ్వదన్నమాట. ఇంకొకటి అవసరం లేనప్పుడు యాంటీబయాటిక్స్ వాడితే ఏమవుతుందంటే, సో మన బాడీలో చాలా బ్యాక్టీరియా ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియా మన గట్లో ఉంటుంది. సో అవి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ గట్ బ్యాక్టీరియా మనకు చాలా ఇంపార్టెంట్. అవి డ్యామేజ్ అయినట్లయితే సో గట్ ఇష్యూస్ అన్నీ కూడా డెవలప్ అవుతుంటాయి, బ్లోటింగ్ ఇష్యూస్ కానీ, సో కాన్స్టిపేషన్ అని, డయేరియా, ఈ ఇష్యూస్ అన్నీ కూడా వస్తుంటాయి. సో ఊరికే యాంటీబయాటిక్స్ వాడడం వల్ల సో ఎటువంటి యూజ్ లేదు. సో ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత యూజ్ చేసినట్లయితే డెఫినెట్లీ యాంటీబయాటిక్స్కి ఉన్న అడ్వాంటేజ్ అవుతుందో అది మనం ఖచ్చితంగా వీ కెన్ యూజ్ దట్. ఎస్. సో పని చేయాల్సిన మెడిసిన్ పని చేయకపోతే కనుక నెక్స్ట్ లైన్ ఏంటి అనే విషయం ఎవరికి కూడా తెలియదు. బికాస్ ఏదో ఒక కాజ్ లేకుండా, రీజన్ లేకుండా మనం ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేసామంటే కనుక తర్వాత అదే మనం ప్రాణం తీయచ్చు. సో ఇట్లా చాలా వరకు కేసెస్, ఒక ఫీవర్ ఫస్ట్ డే వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నారు, ఈ పేషెంట్కి నెక్స్ట్ మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ మారుద్దామంటే పని చేయకపోవడం, డెత్ అవ్వడం, సో ఇట్లా చాలా కామన్గా జరుగుతూ ఉన్నాయి అండ్ ఈ మధ్యన పెరుగుతూ ఉన్నాయి. సో దయచేసి మీరు యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్. మీ డాక్టర్ని సంప్రదించండి, ఆయన్ని కలవండి. వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే మీ ట్యాబ్లెట్ స్టార్ట్ చేయండి, ఆరల్స్ నో. అండ్ ఇవన్నీ కూడా సార్ మనకి ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వచ్చారు. అండ్ సార్ ఇప్పుడు యాక్చువల్ ట్రెండింగ్ అవుతున్న విషయం ఏంటంటే, అండ్ చాలా మేజర్ కన్సర్న్ ఏంటంటే, ఈ ఫీవర్ అనేది ఏంటంటే మన మాటలో చెప్పండి జ్వరం, ఒళ్ళు వేడెక్కడం అనుకోవచ్చు సార్. అండ్ లాస్ట్ మనం 1 వీక్ నుంచి చూస్తూ ఉంటే కనుక టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ బయట రావడానికే చాలా భయపడతా ఉన్నారు సార్. ఇప్పుడు ఒక మనిషి సాధారణంగా ఇటువంటి ఎండలో బయటకు వెళ్ళిన తర్వాత డిహైడ్రేషన్ అవుతూ ఉంటాడు. ఆబ్వియస్గా తన ఒళ్ళంతా వేడవుతుంటుంది. సో ఈ ఎండలో ఎక్స్పోజ్ అయిన పేషెంట్ బాడీ టెంపరేచర్ ఆటోమేటిక్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ఫీవర్గా కన్సిడర్ చేయొచ్చా? సో ఇది కూడా మాట్లాడుకోవాల్సిన టాపికే. సో ఇవన్నీ కూడా సన్ స్ట్రోక్ సిమ్టమ్స్ అనమాట. సో ఇది ఫీవర్ అంటే ఇప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే పేషెంట్తో మాట్లాడతామో, లైక్ పేషెంట్ అప్పటి వరకు ఏం చేశాడు, ఏం చేస్తూ ఉన్నప్పుడు ఇది స్టార్ట్ అయింది, సో ఆ హిస్టరీ మనం కరెక్ట్గా తీసుకున్నప్పుడు సో మనం ఈజీగా డిఫరెన్షియేట్ చేయవచ్చు. కొన్నిసార్లు ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. సో నిజంగా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఫీవర్ ఉన్నప్పుడు అదే పేషెంట్కి మనం సన్ స్ట్రోక్ అనుకుంటాం, వైస్ వర్సా రెండు అవ్వచ్చు. బట్ ప్రాపర్గా హిస్టరీ తీసుకున్నప్పుడు లైక్ ఎక్కువసేపు ఎండలో వెళ్ళి, అంటే ఇప్పుడు చూస్తున్నాం మనం మోర్ దెన్ 40 degrees సెల్సియస్ ఉంటున్నాయి టెంపరేచర్. సో ఇలాంటి టెంపరేచర్స్లో మధ్యాహ్నం కానీ కొంచెం ఇమ్యూన్ కాంప్రమైజ్ పేషెంట్స్ లైక్ చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ ఎక్కువసేపు బయట ఉన్నప్పుడు, ఈ టెంపరేచర్ బయట ఉన్నప్పుడు బయట ఉండి ఎక్కువసేపు వాళ్ళకి ఎప్పుడైతే ఈ హై టెంపరేచర్ వచ్చాయో సో అలాంటి వాటిలో మనం సన్ స్ట్రోక్ కింద ట్రీట్ చేస్తాం. సో వాళ్ళు కూడా హైడ్రేషన్ అది చూసుకున్నట్లయితే సో వీ కెన్ ట్రీట్ దమ్ ఎర్లీ. సో వాళ్ళని కూడా అగైన్ నెగ్లెక్ట్ చేయకుండా, సో చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు సాల్టెడ్ ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ తీసుకుంటే సో వీ కెన్ ప్రివెంట్ అగైన్ సన్ స్ట్రోక్ ఇవన్నీ కూడా. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ సన్ స్ట్రోక్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా సార్. సో ఇందులో మేజర్గా వచ్చే సిమ్టమ్స్ ఏముంటాయి, ఏ సిమ్టమ్స్ ఉంటే కనుక వాళ్ళు అలర్ట్ అయ్యి హాస్పిటల్ రావాలి, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? ఓకే. ఈ సన్ స్ట్రోక్ అంటే మైల్డ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కొంచెం
ఎక్కువ స్వెట్టింగ్ పట్టడం కానీ, మైల్డ్ హెడేక్, తల తిరుగుతూ ఉండడం, కొంచెం వికారంగా ఉండడం, కొద్దిగా వీక్నెస్, ఇవన్నీ ఇలా స్టార్టింగ్లో ఉంటాయి. బట్ ఇది ఎక్కువ కొద్ది ఏంటంటే టెంపరేచర్ చాలా ఎక్కువ రావడం, లైక్ 104, 105 డిగ్రీస్ టెంపరేచర్ రికార్డ్ అవ్వడం కానీ పేషెంట్కి. సో తల తిరిగిపోయి కింద పడిపోవడం, చాలామంది స్పృహ కోల్పోయి పడిపోతారు, లేదా వాళ్ళకి కొంచెం మగతగా మాట్లాడుతుంటారు, సో కన్ఫ్యూజన్. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనకి బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతుందో, సో అది కొంచెం సివియర్ స్టేజ్ అనమాట. సో ఖచ్చితంగా అప్పుడు హాస్పిటల్ తీసుకువెళ్ళాల్సింది, సో ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది. లేదంటే సింపుల్గా మన పేషెంట్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నమాట. సో ఈవెన్ చాలా సింపుల్ ట్రీట్మెంట్తో మన పేషెంట్ సేవ్ చేయొచ్చు. అదే కనుక మిస్ అయితే చాలా ఈజీగా పేషెంట్ని కోల్పోయే ప్రమాదం ఉంది. సో దీన్ని చాలా ఈజీగా తీసుకోవడానికి అస్సలు లేదు. సో వీలైనంత వరకు ఎండల్లోకి వెళ్లకుండా ఉండాలి. బట్ ఖచ్చితంగా తప్పక వెళ్ళినప్పుడు సో ఖచ్చితంగా దాన్ని గుర్తుంచుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే సో వీ కెన్ ప్రివెంట్ ఆల్ దీస్ మేజర్ కాంప్లికేషన్స్. ఓకే, సో సన్ స్ట్రోక్ లేదా వడదెబ్బ అంటాము. సో ఇది చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాము. వడదెబ్బ వల్ల పేషెంట్ చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో సార్ చెప్పిన సిమ్టమ్స్ కనుక మీకు కనిపిస్తే డెఫినెట్గా మీరు అలర్ట్ అవ్వాలి అండ్ హాస్పిటల్కి వెళ్ళాలి, దగ్గరలో డాక్టర్ చూపించాలి. అండ్ సార్ ఇది ప్రివెంట్ చేయొచ్చు ఎట్లాగైనా, ఏమన్నా మనం మెజర్స్ తీసుకోవచ్చా? సన్ స్ట్రోక్ రాకుండా ఉండదు కానీ మనం చేయొచ్చు. సన్ స్ట్రోక్ రాకుండా ఉంటే ఖచ్చితంగా ఒకటే మార్గం, సో సన్ ఎక్స్పోజర్ని అవాయిడ్ చేయాలన్నమాట. సో ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ వృద్ధులు, సో వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ టెంపరేచర్స్ వల్ల. సో వీలైనంత వరకు డే టైంలో ఎప్పుడైతే ఇలా హై టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయో సో అప్పుడు ఖచ్చితంగా బయటికి వెళ్లకుండా ఉంటే చాలా సేఫ్ అండ్ మంచిది. బట్ అదర్ పీపుల్ ఏంటంటే వెళ్ళినప్పుడు లైక్ ప్రికాషన్స్ తీసుకోవడం, గొడుగులు యూస్ చేయడం కానీ, లేదా అడిక్వేట్ హైడ్రేషన్ యూస్ చేయడం, సాల్టెడ్ ఫ్లూయిడ్స్ కానీ, ORS, కోకోనట్ వాటర్, మజ్జిగ, నిమ్మకాయ నీళ్ళు, సాల్ట్ కలిపి, సో ఇలాంటివి తీసుకుంటూ ఉంటే చాలా వరకు ప్రివెంట్ చేయవచ్చు. బట్ ఖచ్చితంగా మెయిన్ థింగ్ ఏంటంటే అసలు వెళ్లకుండా ఉంటే మనకి ఏ ప్రాబ్లం కూడా రాదు. యూజువల్గా అంటే ఈ రోజుల్లో ఇళ్ళలో ఉన్నా కూడా చాలా వేడి ఎక్కువగా ఉంటుంది. బయటికి వెళ్తే కానీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. సో వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉండడం, సో వెళ్ళినట్లయితే హైడ్రేషన్ చూసుకున్నట్లయితే బెటర్. బట్ సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం సో ఖచ్చితంగా ఉండకూడదు ఆ టైంలో బయట. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. బట్ సార్ ఏమంటున్నారంటే ఈవెన్ ఇంట్లో ఉన్నా కూడా మనకి వడదెబ్బ కొట్టే ఛాన్స్ ఉంది. సో సిమ్టమ్స్ మనకు ఖచ్చితంగా చెక్ చేసుకుని ఉండాలి. అండ్ ప్రివెంట్ చేయడం కనుక డెఫినెట్గా మనం హైడ్రేషన్ అనేది మనం మేనేజ్ చేసుకోవాలి. సో సార్ ఇప్పటిదాకా మనం ఫీవర్ గురించి మనం మాట్లాడుకున్నాము, అండ్ హీట్ స్ట్రోక్ గురించి, సన్ స్ట్రోక్ గురించి మనం మాట్లాడుకున్నాము, అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో చివరిలో కంక్లూడ్ చేస్తూ ఒక లైన్ మీకు చెప్పాలనుకుంటే కనుక, సో సార్ ఫీవర్ వస్తే వితిన్ 1 to 2 daysలోగా వాళ్ళు కన్సల్ట్ చేయాలి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత దాని ప్రకారంగా వాళ్ళు మెడికేషన్ తీసుకోవాలి. అనవసరంగా అండ్ యూజ్ లేకుండా యాంటీబయాటిక్స్ యూజ్ చేయకూడదు. అండ్ హీట్ స్ట్రోక్ మనం ఎట్లా మేనేజ్ చేయాలి, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది సార్. సో ఫైనల్గా మీరు ఏమైనా మీ సైడ్ నుంచి ఏమన్నా లైక్ ఫీవర్ వచ్చిన పేషెంట్స్ ఎలా వాళ్ళ డైట్ తీసుకోవాలి, ఏ మెజర్స్ తీసుకోవాలి నేను చెప్తాను సార్. ఓకే, ఫీవర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 1 or 2 days మనం వెయిట్ చేయవచ్చు ఇంటి దగ్గర. అదర్వైజ్ పేషెంట్ వేరే ఇష్యూస్ ఏం లేకుండా సో హెల్తీగానే ఉన్నారు, బాగానే ఫుడ్ అది తీసుకుంటున్నారు, అన్నీ బాగానే ఉన్నప్పుడు సో ఫీవర్ వచ్చినప్పుడు పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవడం, సో అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం, సో ఇవన్నీ ఉన్నప్పుడు ఒక 1 or 2 days వెయిట్ చేయవచ్చు ఇంటి దగ్గర. బట్ అదే పేషెంట్కి లైక్ ఆల్రెడీ హార్ట్ పేషెంట్ అయినప్పుడు కానీ, కిడ్నీ పేషెంట్ లేదా షుగర్స్ అన్కంట్రోల్డ్గా ఉన్నాయి, సో వీళ్ళు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, కొంచెం ఎక్కువ జాగ్రత్త ఉంటే బెటర్. అంటే లైక్ day 1 of ఫీవర్ వీళ్ళు వాళ్ళ నియరెస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సో ఇలా ఫీవర్ వస్తుంది, సో ఏమేమి చెకప్ చేయించుకోవాలి, లేదా సో డాక్టర్తో మాట్లాడి సో అప్పుడు వాళ్ళు టెస్ట్ చేయించుకున్నట్లయితే, ఒకవేళ అవసరమైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ టెస్ట్ చేయించుకుంటే బెటర్. అదేవిధంగా వాళ్ళ మెడిసిన్స్ కూడా, చాలామంది ఫీవర్ రాగానే హార్ట్ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ వాళ్ళకు కూడా నార్మల్ హెల్దీ పీపుల్ లాగా IV సెలైన్లు పెట్టేస్తూ ఉంటారు ఇంటి దగ్గర. సో వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది అది. సో ఫీవర్ ఒకవేళ వాళ్ళకు ఉన్నది అంటే మైల్డ్ ఫీవర్ అయినా కూడా ఈ సెలైన్లు పెట్టడం ఇవన్నీ ఒక్కొక్కసారి ఏంటంటే హార్ట్ పేషెంట్స్కి మంచిది కాదు, కిడ్నీ పేషెంట్స్ కూడా మంచిది కాదు. సో వాళ్ళకి చాలా జాగ్రత్తగా పెట్టాలి. సో తక్కువ వాల్యూమ్లో వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది, కొంతమంది అవసరం కూడా ఉండదు పెట్టడం. సో ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా పెట్టుకుంటే
సో వీ కెన్ డెఫినెట్లీ సేవ్ ద పేషెంట్. అండ్ ఇంకోటి యాంటీబయాటిక్స్ యూస్ చేయడంలో కూడా సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో రొటీన్ డే 1 డే 2లో యాంటీబయాటిక్స్ అసలు అవసరం లేదు. సో ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాతే టెస్ట్లను బట్టి కానీ లేదా పేషెంట్కున్న ఇష్యూస్ బట్టి కానీ సో యాంటీబయాటిక్స్ యూస్ చేయడం బెటర్. ఎందుకంటే మెడికల్ షాప్స్లో దొరుకుతున్నాయి కదా అని చెప్పి తీసుకొని వాడడం సో మీకు మీరే డ్యామేజ్ చేసుకుంటున్నారు అది. సో మీకే ఫ్యూచర్లో ఇష్యూ అవుతుంది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల. సో యాంటీబయాటిక్స్ అనేవి చాలా పవర్ఫుల్ డ్రగ్స్, చాలా మంచి డ్రగ్స్. వాటి అవసరం వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో అలాంటి మంచి డ్రగ్స్ని మనం మిస్యూజ్ చేయకూడదు అనమాట, చేయకుండా ఉంటే సో ఖచ్చితంగా ఇట్స్ గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఐ థింక్ డాక్టర్ సూపర్విజన్ లేకుండా మనం మెడికేషన్ తీసుకోకూడదు విషయం మనం క్లారిటీ తీసుకోవడం జరిగింది. అండ్ మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. బికాస్ మన కోనసీమ జిల్లాలో కానీ లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఈ 2 జిల్లాల్లో దాదాపుగా 20 సెంటర్స్ మన మెడిటల్ హాస్పిటల్ మీకు మీ అందుబాటులో ఉంది. సో మీకు నియరెస్ట్గా ఉన్న మన క్లినిక్లో కానీ మన హాస్పిటల్లో కానీ అమలాపురం అయితే కనుక డాక్టర్ జాయ్సన్ గారు ఎప్పుడు మనతో ఉంటారు. సో నియరెస్ట్ హాస్పిటల్ మన మెడిటల్ హాస్పిటల్ మీరు సంప్రదించండి. క్లినిక్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఏఎన్డీస్లో కానీ మన డాక్టర్స్ ఎప్పుడూ మీకు అవైలబుల్గా ఉంటారు. ఎనీ సిమ్టమ్, ఎనీ కంప్లైంట్, జస్ట్ మీరు మన హాస్పిటల్ రండి, కన్సల్టేషన్ తీసుకోండి అండ్ మేనేజ్ చేసుకోండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఫీవర్ గురించి మనం ఇన్డెప్త్ మనం డిస్కస్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమింగ్ వీక్ మనం ఇంకొక టాపిక్తో వద్దాం. థ్యాంక్ యూ.